బొప్పాయి ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. సీజన్ అయిపోయే వరకు రోజు బొప్పాయిని ఏదో రకంగా తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు తప్పనిసరిగా బొప్పాయి ఇవ్వాలి. మరి బొప్పాయి వల్ల కలిగే లాభాలేంటంటే, బొప్పాయి ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచి శరీరానికి శక్తిని అందిస్తుంది. విటమిన్ సి యొక్క స్టోర్ హౌస్‌గా ఉన్న బొప్పాయి ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ అందుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ మరియు కడుపు పూతల వైద్యానికి సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ ఉన్నాయి. అయితే బొప్పాయి తినడానికి ఒక టైం అంటూ ఉంటుంది. అందులో ఉత్తమ సమయం ఏది అంటే, భోజనం చేసిన 2 గంటల తర్వాత బొప్పాయి తినడానికి ఉత్తమ సమయం అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది బొప్పాయిలోని పోషకాలను శరీరానికి సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. బొప్పాయిలోని ఫైబర్ సహజంగా శరీరం నుండి టాక్సిన్స్ మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. భోజనం తర్వాత 2 గంటల తర్వాత బొప్పాయి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా మరియు మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరం సమర్థవంతంగా వినియోగించేలా చేస్తాయి. తర్వాత బొప్పాయిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతికి దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప చిరుతిండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని ఫాలో అవ్వండి.